మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. కీడు దుష్టాంతము వదిలివేయవలసినవి. కీడు దుష్టాంతము వదిలివేయవలసినవి. క్రైస్తవునికి ఇవి ఉపయోగకరమైనవి కావు. క్రైస్తవులకు హాని చేసేటివిగా ఉంటూ ఉన్నాయి. క్రైస్తవులను పాడు చేసేటివిగా ఉంటూ ఉన్నాయి. క్రైస్తవులను పరదేశునకు చేరకుండా చేసేటివిగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి కీడు దుష్టాంతం వదిలివేయవలసినవిగా దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాము. చూసి మళ్ళీ మొదటి నుంచి 8 వచనాల వరకు మనం చూద్దాం. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టాంతమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించుము. మొదటి నుంచి చదువుకుందాం. మీలో జారత్వమున్నదని వదతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. అట్టి జారత్వము అన్యజనులోనైనను జరగదు. కాబట్టి 7వ వచనానికి వచ్చినప్పుడు, మీరు పులిపిండి లేని వారు గనక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడింది గనక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టాంతమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించుతుంది. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇవన్నీ మానవులమైనటువంటి మనము మార్పు చేసుకోవాలి. 14వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టాంతము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదురు. అప్పటికైనను వారు నా మాట వినకపోవుదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నది. సంగమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకొందురు కదా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయిన ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడైతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. ఎందుకు అనంటే, ఒకవేళ బోధించకపోతే అది ఎవరికి తెలియదు. కాబట్టి వాక్యము బోధించుకోవాలి. ప్రవచించేటటువంటి వరాలు ఉన్నప్పటికీ కూడా బోధించడము చాలా ప్రాముఖ్యం అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. ఎందుకంటే వీళ్ళు అనుకునేటటువంటి ప్రభావం ఉంది. కాబట్టి అలా ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. అంతేకాకుండా జ్ఞానం విషయంలో, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టాంతం విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. అంటే మనిషి పెరుగుతూ ఉన్న కొద్దీ కండ పెరుగుతుంది, బొజ్జలు పెరుగుతాయి, లేదా శరీరము పెరుగుతుంది. కానీ
కాళ్ళు అవయవాలు అన్నీ కూడా మానవునికి పెరుగుతూ ఉంటాయి, వయసు కొద్ది పెరుగుతూ ఉంటాయి, పెరిగే వయసు వరకు పెరుగుతూ ఉంటాయి. కానీ బుద్ధి పెరగడం లేదు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 10వ వచనం చూసి 20వ వచనం చూస్తే, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టాంతం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. పెద్దవారలై ఉండాలి అని అంటే మనము దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారిగా అనుభవపూర్వకంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. పసిపిల్లలుగా ఉండకుండగా బుద్ధి కలిగినటువంటి వారిగా, పెద్దవారిగా ఉండమని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీ పత్రిక 4:31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఏం చెప్పబడుతుంది అని అంటే, సమస్తాన్ని మీరు విసర్జించడంటే మీ నుండి తీసివేయండి, వాటిని డిలీట్ చేయండి, వాటిని మీ జోలికి రానియకండి, వాటిని మీరు ఉపయోగించకండి అని చెప్పి గుర్తు చేయబడుతుంది. 25 నుంచి మనం చూద్దాం. మనం ఒకరికొకరము అవయములై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. మనమందరం కూడా చేతులతో కష్టపడుతూ మంచి పని చేసేవారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. క్రీస్తు మనల్ని క్షమించిన ప్రకారంగా మనం కూడా ఏం చేయమంటుంది దేవుని వాక్యము? ఒకరినొకరు క్షమించుకోమని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంటున్నది. సమస్తమైనటువంటిది దేవునికి అవిధేయత కలిగినటువంటి వాటిని అన్నిటిని కూడా మనం ఏం చేసుకోవాలి? మనలో నుండి తీసివేసుకోమని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటినన్నిటినీ విసర్జించుడి. దేన్ని మనం విసర్జించమని చెప్తుంది? మళ్ళీ చదువుకుందాం ఆ మాట. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. ఇవన్నీ కూడా రాకూడదని చెప్పి గుర్తు చేస్తూ ఉంది. మరి 5 నుంచి చదువుకుందాము. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కాముతురాతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటిని అన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి.
ఏలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుట అని భేదం లేదు, పరదేశి అని సిధియుడని దాసుడని స్వతంత్రుడని లేదు. కానీ క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడనై ఉన్నాడు. క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. కాబట్టి మనలో నుండి సమస్తమైనటువంటి దూషణ మాటలు రానియకుండా దుష్టత్వము మానుకొని సత్యమునకు మూలస్తంభముగా నిలబడమని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తుంది ప్రియులారా. అలాగునే పేతురు మొదటి పత్రికను చూసుకొని మనము వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చూసి మళ్ళీ కొన్ని వచనాలు మొదటి నుంచి 10 వచనాల వరకు మనం చూద్దాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గు పడడు. ఆయన మాట లేఖనమందు రాయబడి ఉన్నది, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరి అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ప్రకారంగా మనము దేవుని వైపు మనం ఉండాలి. దేవుని చిత్తాన్ని ఈ భూమి మీద జరిగించాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన నోట దూషణైనను, దుష్టత్వమునైనను, బూతులైనను ఏవి మనలోన ఉండకుండగా యథార్థంగా ఉండమని చెప్పి కీడు దుష్టత్వమును వదిలి వేయవలెననియు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని బోధించుకొని నేర్చుకొని ఉంటుండగా అయినా వీటిని వీడియో తీసి అప్లోడ్ చేయనై ఉంటుండగా మీ చిత్తమైనటువంటి వారికి వాక్యాన్ని చేరవేసి వాక్యం ద్వారా మీరు ఏదైతే మాట్లాడించబోతున్నారో, ఏదైతే వారు గ్రహించబోతున్నారో, ఏదైతే తెలుసుకోవాలని చూడబోతున్నారో నైనా వారిని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మీ చిత్తం వారి పట్ల నెరవేర్చుమని ఈ మనవులు మాకై మరణం పొంది సమాధి చేపడి తిరిగి లేచిన
నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.